ముందుగా మోషే గురించి రాస్తూ అంటూ ఉన్నాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించటకు తాను ఒప్పుకొనలేదు అనేది మొట్టమొదటిగా తను చేస్తా ఉన్నటువంటి పని. ప్రియులారా, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా ఉండటం గొప్ప ప్రివిలేజ్, అందరికీ కూడా రాదది. కానీ మోషకు వచ్చింది. ఆమెకు జన్మించకపోయినా దేవుడు భాగ్యం ఇచ్చాడు. ఎవరైనా సరే అటువంటి భాగ్యం వస్తే 2 చేతులతో అద్దుకొని వారు జీవిస్తారు. కానీ మోషే గ్రహించాడు ఏంటని, నాకు ఇది కాదు నా ఐడెంటిటీ. మోషే సకల విద్యా ప్రావీణ్యుడు. ప్రియులరా, ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలు నేర్చుకున్నటువంటి అంత జ్ఞానవంతుడైనటువంటి మోషే. బహుశా ఆ రాజ్యంలో మోషే అంతటి టాలెంట్ కలిగిన వారు, తెలివిమంతులు అఫ్ కోర్స్ హ్యాండ్స్ ఉన్నారో లేదో అనేటువంటి ఆలోచన మాకు కలుగుతుంది. అటువంటి స్థితిలో మోషే టైం లైన్లో నెక్స్ట్ ఫరో కావాలి, నెక్స్ట్ రాజుగా అవ్వాలి. కానీ మోషే గ్రహించాడు, నా ఐడెంటిటీ ఇది కాదు. దిస్ ఇస్ నాట్ మై ఐడెంటిటీ. నా ఐడెంటిటీ ఫరో కుమార్తె యొక్క కుమారుడని కాదు. నా ఐడెంటిటీ ఐగుప్తీయులతో కాదు. నా ఐడెంటిటీ దేవునితో కూడా ఉన్నది. నా ఐడెంటిటీ నా ప్రజలతో కూడా ఉన్నది అని తను గ్రహించి ముందుగా తను వర్కౌట్ చేసింది ఏంటంటే తన ఐడెంటిటీని మార్చేస్తా ఉన్నాడు. ప్రియులారా, మీరు గ్రహించారా, మనిషి ఎప్పుడు కూడా గుర్తింపు కొరకు ప్రాకులాడే వ్యక్తి. నేనైనా మీరైనా మనలో తెలియని ఒక జుగుప్స, తెలియని ఒక ఆశ ఏంటంటే ఐ షుడ్ బి రికగ్నైజ్డ్, ఐ షుడ్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ఎ గుడ్ పర్సన్. ఆ ఐడెంటిటీ కొరకు చాలా ప్రయాసపడతారు ప్రియులారా. అయితే ప్రియులారా, మనిషికి ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఆ గుర్తింపులలో ద పర్సన్ హోమ్ ద పీపుల్ థింక్ యు ఆర్. ప్రజలు నీ గురించి ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళు నీ ఆంతర్యాన్ని చూడలేరు కూడా. వారికి కనిపించేదంతా నువ్వు ఎలా కనిపిస్తూ ఉన్నావు, ఎలా మాట్లాడుతూ ఉన్నావు, వారి కళ్ళకు నువ్వు ఎలా ఉన్నావు అనే దాన్ని బట్టి ఒక మంచి ఒపీనియన్ వారు ఫామ్ చేసుకుంటారు. లేకపోతే నీ ప్రవర్తనకు తగినట్టుగా ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. ఇక్కడ ఒక చమత్కారమైన విషయం ఏంటంటే, మనిషి ఎప్పుడు కూడా ప్రజలను ఒప్పించటానికి, మెప్పించటానికే తన బాహ్యమైన వాటి మీదనే దృష్టి పెడతాడు తప్ప అంతరంగంలో వాటి మీ గురించి ఎక్కువగా పట్టించుకోడు. మీరు ఆలోచించండి, నేను చెప్తాను. ఎనర్జీ కానీ, డబ్బులు కానీ, టైం కానీ. డబ్బుల గురించి ఆలోచిద్దాం. మనం చాలామంది మీ ప్రియులారా మన బట్టల మీద డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాం, మనం వేసుకునే షూస్ మీద ఖర్చు పెడతాం, మనం వేసుకునే నగల మీద ఖర్చు పెట్టుకుంటాం, మన ఫేస్ చక్కగా కనిపించాలని ఫేస్ క్రీమ్స్ మీద ఖర్చు పెట్టుకుంటాం, మన హెయిర్ చక్కగా ఉండాలని హెయిర్ మీద ఖర్చు పెట్టుకుంటాం. మనము మనుషులకు చక్కగా కనిపించడానికే ప్రతి దినం కూడా మనం ఆలోచిస్తాం. లాస్ట్ 1 monthలో ప్రియులారా, ఎంతమంది మీ అంతరంగంలో మీకు ఎన్నో బలహీనతలు ఉన్నాయని తెలిసిన ఆ బలహీనతలను అధిగమించడానికి ఒక దేవునికి సంబంధించిన పుస్తకం ఎంతమంది కొన్నాం మనము? ఎన్ని ప్రసంగాలు మనం డబ్బులు పెట్టి ఏదైనా కాన్ఫరెన్స్కి వెళ్ళి నేను ఈ బలహీనత నుంచి విడుదల పొందాలి అని ప్రయాసపడ్డాం. నేను చేతులు ఎత్తమని అడగను, కానీ ప్రాబబ్లీ ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఉండకపోవచ్చేమో. కారణం ఏంటంటే అవర్ ఫోకస్ ఈజ్ ఆన్ క్రియేటింగ్ ఏ ఇమేజ్ ఫర్ ద పీపుల్. ఒక ఇమేజ్ క్రియేట్ అంటే నేను ఎలా ఉన్నా సరే లోపల బయటికి మాత్రం నేను బాగుండాలి. అందుకనే చాలాసార్లు మన డబ్బు కానీ, ఎనర్జీ కానీ, మన టైం కానీ దీని మీదనే. ఇంకో మాట చెప్పమంటారా, అనేక మంది దీని కొరకే జీవిస్తూ ఉన్నారు.